ఈ ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన దినమును మనకు అనుగ్రహించిన మన పరలోకపు తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ ఉదయకాల సమయంలో వాక్యమును వినుటకు కూడి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, గడిచిన పాఠంలో నీతిమంతులనుగా చేయుట అనే పాఠాన్ని మనము ధ్యానించాము. ప్రభు మనల్ని ఏ విధంగా నీతిమంతులుగా చేశారు, అలాగే పరిశుద్ధాత్ముడు ఏ విధంగా నీతిమంతులుగా చేశారు, అలాగే తండ్రైన దేవుడు ఏ విధంగా నీతిమంతులుగా చేశారు, ఇవన్నీ కూడా చాలా విషయాలు మనం ధ్యానించడం జరిగింది. ఈరోజు రక్షించబడుటలో దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడు, ఇంకా ఏం చేశాడు అనేది ఆలోచిస్తే, ఆయన మనలను పరిశుద్ధపరచుట ద్వారా రక్షించుకున్నాడు. అంటే గత పాఠంలో రక్షణలో ఒకటి నీతిమంతులుగా చేయుట అనే విషయాన్ని గురించి ధ్యానించాము. ఈరోజు పరిశుద్ధపరచుట అనే లేక పవిత్రపరచుట అనే పాఠాన్ని మనము ధ్యానించబోతూ ఉన్నాం. దేవుడు మనల్ని పరిశుద్ధపరచుకున్నాడు. కొన్ని వాక్య భాగాలను ముందుగా మనం చదువుకుందాము. ఈ వాక్య భాగాలను పరిశీలించినట్లయితే, ముందుగా తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మూడో వచనాన్ని ముందుగా మనం చదువుకొని తర్వాత 7వ వచనాన్ని కూడా చదువుకుందాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఇక్కడ ఇంగ్లీష్లో ఏమన్నట్టుందంటే, ఫర్ దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్ even your sanctification, that ye should abstain from fornication అనే మాట కనపడుతుంది. ఇందులో మనం చెప్పుకునే పరిశుద్ధపరచుట అనేది ఇంగ్లీష్లో సాంక్టిఫికేషన్ అనే మాట నుండి తర్జుమా చేయబడింది. పరిశుద్ధపరచుట, పరిశుద్ధులగుటయే. అలాగే 7వ వచనంలో కూడా ఈ మాట కనపడుతుంది. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కాబట్టి ఇక్కడ 2 మాటలు ఉపయోగించబడ్డాయి. 7వ వచనంలోకి వచ్చేసరికి హోలీనెస్ అనే మాట ఉపయోగించబడింది. మనం ముందుగా చదువుకున్న 3వ వచనానికి వెళ్తే అక్కడ సాంక్టిఫికేషన్ అనే మాట ఇంగ్లీష్లో వాడబడింది. ఈ రెండిటికి ఉన్న వ్యత్యాసాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆ 3వ వచనంలో పరిశుద్ధులగుటయే అనగా ఒకరు మనలను పరిశుద్ధులుగా చేయటం. 7వ వచనంకి వచ్చేసరికి పరిశుద్ధులుగా మనం జీవించడం. కనుక పరిశుద్ధులగుటయే, పరిశుద్ధులగుటకే, ఈ 2 మాటలు ఏంటంటే, ఒకటి సాంక్టిఫికేషన్ అంటే మనలను ఇంకొకరు పవిత్రీకరణ చేయడం, లేక మనల్ని శుద్ధి చేయడం, శుద్ధీకరణ అంటారు. కాబట్టి ఈ శుద్ధీకరణ మనం ఎలా మనము శుద్ధీకరించబడుతున్నాం, లేక పవిత్రీకరించబడుతున్నాం, లేక పరిశుద్ధపరచబడుతున్నాం అనే సంగతులు మనం పాఠంలోనికి వెళ్ళి చదువుకుందాం.
ఇక ఇంకొక వచనాన్ని కూడా మనం చూసినట్లయితే అపోస్తులైన పౌలు గారు కొరింథీలోని సంఘానికి రాస్తూ మొదటి పత్రిక మొదటి అధ్యాయం రెండో వచనము రెండో వచనంలో ఆయన ఇలాగ రాస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం రెండో వచనం. కొరింథులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని అనే మాట ఇక్కడ మనకి వ్రాయబడింది. ఇక్కడికి వచ్చేసరికి కూడా పరిశుద్ధ పరచబడిన వారై అనే మాట అక్కడికి వచ్చి ఇంగ్లీష్ లో అంటాడు, టు దెమ్ దట్ ఆర్ సాంక్టిఫైడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు, మన సాంక్టిఫైడ్ అన్నాడు. తర్వాత రెండో మాట అంటే పరిశుద్ధులుగా ఉండుటకు అనే మాటకు వచ్చేసరికి టు బి సైంట్స్ దట్ ఇన్ every place call upon the Christ our Lord both theirs and ours అంటాడు. అంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఇక్కడ పరిశుద్ధులుగా అనే మాటకు వచ్చేసరికి సైంట్స్ అన్నాడు. ఆ పరిశుద్ధ పరచబడిన వారై అనే దగ్గరకు వచ్చేసరికి శాంక్టిఫికేషన్ అన్నాడు. అంటే మొదటి మాటలో పరిశుద్ధ పరచబడటం అనేది ఒక ప్రక్రియ, అది ఒక కార్యం, అది ఇంకొక వ్యక్తి మరొక వ్యక్తిని స్వీకరించే ఒక ప్రక్రియ. అక్కడ సాంక్టిఫికేషన్. ఇది పాత నిబంధనలో ఈ పరిశుద్ధపరిచే ప్రక్రియకు సంబంధించిన మాట. ఎక్కువ సార్లు పాత నిబంధనలో ప్రాముఖ్యంగా నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశ కాండాల్లో సాంక్టిఫికేషన్ అనే మాట అనేక సార్లు ఉపయోగించబడుతూ ఉంటుంది. పరిశుద్ధపరచుట, పరిశుద్ధపరచుట, పవిత్రపరచుట అనే మాట. దాన్నే ఇక్కడ అంటే పాత నిబంధనలో ఒక యాజకుడు ఏ విధంగా ఒక వ్యక్తిని, ఒక అపరాధిని ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చినప్పుడు ఏ విధముగా పవిత్రీకరణ చేస్తాడో లేక పరిశుద్ధపరుస్తాడో, అలాగే అదే సెన్స్ లో ఇక్కడ ఉపయోగించబడింది. ఇక్కడ ఒక ప్రధాన యాజకుడు మనలను పరిశుద్ధపరుస్తున్నాడు, సాంక్టిఫైడ్ చేస్తున్నాడు, సాంక్టిఫికేషన్ చేస్తున్నాడు. ఇది ఈ యొక్క ఉద్దేశంతో మనకు ఈ మాటలు రాయబడ్డాయి. తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. పరిశుద్ధ పరచువారికి, పరిశుద్ధ పరచబడు వారికి అందరికీ ఒకటే మూలము అంటాడు. ఇక్కడ చూడండి, పరిశుద్ధ పరచువారికి, పరిశుద్ధ పరచబడు వారికి. ఇక్కడ కూడా ఇంగ్లీష్ లో ఫర్ బోత్ హీ దట్ sanctifieth and they who are sanctified are all of one అంటాడు ఇక్కడ. అంటే ఇక్కడ కూడా ఈ సాంక్టిఫికేషన్ అనే మాటే ఉపయోగించబడింది. అంటే పవిత్రీకరించుట లేక శుద్ధీకరణ చేయుట అనే మాటలు ఇక్కడ కూడా ఉపయోగించబడ్డాయి. తర్వాత మనం ఇంకొక వచనాన్ని కూడా చదువుకుందాం. హెబ్రీ పత్రికలోనే 12వ అధ్యాయము 14వ వచనం కూడా మనం చదువుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అనే మాట కనపడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఫాలో పీస్ విత్ ఆల్ మెన్ అండ్ హోలీనెస్ వితౌట్ విచ్ నో మ్యాన్ షల్ సీ ద లార్డ్ అంటాడు. అంటే ఇక్కడికి వచ్చేసరికి మరలా హోలీనెస్ అనే ఆ మాట ఉపయోగించాడు. ఎందుకు నేను ఈ ఇంగ్లీషు పదాల్లో ఉన్న వ్యత్యాసాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను అంటే, సాంక్టిఫికేషన్, సాంక్టిఫైడ్ అనే మాట పాత నిబంధనకు సంబంధించిన మాట. అంటే అక్కడ ఒక వ్యక్తిని
ప్రత్యక్ష గుడారం దగ్గర యాజకుడు ఏ విధంగా పవిత్రీకరిస్తుంటాడో, శుద్ధి చేస్తూ ఉంటాడో, అలాగా శుద్ధి చేసే సెన్స్‌లో ఈ మాటలు ఉపయోగించబడ్డాయి. ఇక హోలీనెస్ అనే మాట, సెయింట్స్ అనే మాట, ఇవి కూడా పరిశుద్ధత అనే తెలుగు మాట కి తర్జుమా చేయబడిన పదాలే. అయినప్పటికీ అది పవిత్రీకరించ లేక శుద్ధీకరించబడిన వ్యక్తి తను కలిగి ఉండే విధానాన్ని ఇక్కడ హోలీనెస్ అనే మాట ఉపయోగించబడింది. ఇంకో వ్యక్తి అనగా ఎవరైతే యాజకుడు ఈ వ్యక్తిని పరిశుద్ధపరుస్తూ ఉంటాడో, ఆ పరిశుద్ధపరిచే కార్యం ఏదైతే ఉందో, ఆ యొక్క క్రియ ఏదైతే ఉందో, అది ఇక్కడ సాంక్టిఫికేషన్ అనే మాటగా ఉపయోగించబడినట్లుగా మనం గ్రహించగలం. కాబట్టి ఈ రెండిటికి ఉన్న వ్యత్యాసాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఆ తరువాత పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనంలో కూడా ఈ మాట మనకి కనపడుతుంది. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనము. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై అంటాడు. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై. ఇంగ్లీష్ లో ఏముంటుందంటే త్రో సాంక్టిఫికేషన్ ఆఫ్ ద స్పిరిట్ అంటాడు. మళ్ళీ ఇక్కడ కూడా సాంక్టిఫికేషన్ అంటే ఆ ఇంకొక వ్యక్తి చేత పరిశుద్ధపరచబడటం. ఇక్కడ ఆ వ్యక్తి ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై అంటే ఏ వ్యక్తి అంతట తాగా పరిశుద్ధత పొందలేడు లేక పరిశుద్ధ పరచబడలేడు, కానీ పరిశుద్ధాత్ముడు లేక అక్కడ ఎవరైనా ఇంకొక వ్యక్తి పరిశుద్ధ పరుస్తాడు. అలాగా పరిశుద్ధపరిచే ప్రక్రియనే సాంక్టిఫికేషన్ అని రాయటం జరిగింది. కనుక ప్రతి మానవుడు కూడా ఇంకొక వ్యక్తి చేత పరిశుద్ధపరచబడాలి. అతను మానవ అంటే భూ సంబంధమైన యాజకుడా, లేక పరలోక సంబంధమైన యాజకుడా, లేక ఎవరు అనేది అక్కడ పాయింట్ కాదు, కానీ పరిశుద్ధపరచబడాలి. అలా పరిశుద్ధపరచబడే ప్రక్రియనే ఇక్కడ సాంక్టిఫికేషన్ అనే మాట కూడా ఉపయోగించబడింది. ఇక్కడ ఈ సాంక్టిఫికేషన్కి ఇంకొక మాట కూడా ఉపయోగించబడింది. ఏమిటి అంటే ప్రతిష్ఠించుట, ప్రత్యేకించుట అని కూడా ఇక్కడ మరి ఇంకొక మాట ఉపయోగించబడింది. అంటే ఎవరిని ఎవరైతే ఇక్కడ సాంక్టిఫైడ్ చేయబడుతున్నారో వాళ్ళు పరిశుద్ధపరచబడటం మాత్రమే కాదు కానీ ఆనాటి నుండి ప్రతిష్ఠ చేయబడుతున్నారు, ప్రతిష్ఠించబడుతున్నారు. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ యేసు ప్రభు వారు చేసిన ఒక గొప్ప ప్రార్థన కనపడుతుంది. అందులో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. ఇంగ్లీష్ లో ఏముంటుందంటే సాంక్టిఫై దెమ్ త్రూ ద ట్రూత్, దై వర్డ్ ఈస్ ట్రూత్ అంటాడు. అంటే ఇక్కడ కూడా సాంక్టిఫై అంటాడు, అంటే ప్రతిష్ఠ చేయుము. అంటే పరిశుద్ధపరచబడుటలో ఇంకొక ప్రక్రియ ఏమిటంటే ప్రతిష్ఠించబడుట, అంటే ఇంకొక దాని కొరకు నిర్ణయం చేయబడుట. ఇది అక్కడ నుండి ఆ వ్యక్తి నిర్ణయించబడతాడు, నిశ్చయించబడతాడు. కనుక అది ఒక వస్తువు కావచ్చు, ఒక మనిషి కావచ్చు, ఏదైనా కావచ్చు. వీరినే ప్రతిష్ఠించుట, ప్రతిష్ఠ చేయుట అని మనం గ్రహించగలం. ఉదాహరణకి కొన్నిసార్లు దేవాలయ ప్రతిష్ఠ అంటూ ఉంటారు. అంటే అది ఒక మామూలు బిల్డింగు, కానీ ఆ బిల్డింగ్ని ఆనాటి నుండి కేవలము దైవికమైన విధి విధానాలకు మాత్రమే వినియోగించుటకు ప్రత్యేకించుట, ప్రతిష్ఠ చేయుట అనే మాటలు ఉపయోగించబడ్డాయి. కనుక దేవుడు మనల్ని ప్రతిష్ఠ చేస్తున్నాడు, ప్రతిష్ఠిస్తున్నాడు, ప్రత్యేకిస్తున్నాడు అనే విషయాన్ని కూడా మనం ఈ యొక్క
సాంక్టిఫికేషన్ అనే మాటలో గ్రహించగలము. తర్వాత నిర్గమకాండము 13వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే, నిర్గమకాండము 13వ అధ్యాయము నిర్గమకాండము 13వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 2వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఇశ్రాయేలీయులలో మనుష్యుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలుచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పెను. ఈ మాట కూడా మనం ఇంగ్లీష్లో గమనించినట్లయితే, సాంక్టిఫై అంటు మీ ఆల్ ద ఫస్ట్ బోర్న్ అంటాడు. అంటే ప్రతి మొదట పుట్టిన దానిని, ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠ చేయుము, నా కొరకు ప్రత్యేకించుము అని ఆజ్ఞ ఇక్కడ మనకి కనపడుతుంది. తర్వాత ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము కూడా మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రతిష్ఠిత జనము అంటాడు. ఇక్కడ కూడా ఈ మాట మనకి కనపడుతుంది. కనుక ప్రతిష్ఠించబడిన ప్రజలుగా వారు మనకి కనిపిస్తారు. తర్వాత ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను, క్రీస్తు యేసునందు విశ్వాసులునైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ ఈ మాట కూడా మనం గమనించినట్లయితే, పరిశుద్ధులు అనగా ఎఫెసులో ఉన్న సంఘము పరిశుద్ధులు అనే మాట మనకి ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మాట అంటే సాంక్టిఫికేషన్ అనే మాటకి ఉపయోగించబడిన పర్యాయ పదాలు లేక అర్థాలు మనం గమనించినట్లయితే, ఇక్కడ హోలీనెస్ అని, సైన్స్ అని ఉపయోగించబడ్డాయి. అంటే సాంక్టిఫికేషన్ అనగా పరిశుద్ధపరచబడుట, తర్వాత ప్రత్యేకించుట, తర్వాత నీ ప్రతిష్ఠించుట అనే మాటలు కూడా మనకి పర్యాయ పదాలుగా ఉపయోగించబడ్డాయి. అంటే ఇవన్నీ ఎందుకు మనం ధ్యానించాలి అనే విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, మనలను దేవుడు ప్రతిష్ఠ చేసుకుంటున్నాడు, ప్రతిష్ఠిస్తున్నాడు. అంటే రక్షణలో ఏం జరుగుతుంది? నిన్ను దేవుడు రక్షించుట ద్వారా నిన్ను ప్రతిష్ఠ చేస్తున్నాడు. శిష్యులను ఆయన శిష్యుల కొరకు ప్రార్థన చేస్తూ వీరిని ప్రతిష్ఠ చేయము అంటున్నాడు. అంటే ఇంతవరకు లోకములో అసత్యములో ఉన్న వీరు ఇప్పుడు సత్యమునందు ప్రతిష్ఠ చేయబడవలసిన వారై ఉన్నారు. సత్యమునందు వీరు ప్రతిష్ఠించబడాలి, అంటే ప్రత్యేకించబడాలి, వీరు పవిత్రపరచబడాలి, శుద్ధి చేయబడాలి. అలాగ శుద్ధి చేయబడిన వీరు ఇక నుండి కూడా ఒక ప్రత్యేకమైన జీవన విధానాన్ని జీవించాలి అనేది ఇక్కడ మనం ఈ యొక్క వచనాల్లో గ్రహించగలం. ఈరోజు మనం చూస్తూ ఉంటాం, కొంతమంది ప్రత్యేకమైన జీవితము అంటే ప్రత్యేకముగా జీవించుట అనేది మనం చూస్తూ ఉంటాం. కొంతమంది దీక్ష అనే దానిని తీసుకొనుట ద్వారా లేక మాలాధారణ చేయుట ద్వారా వారు ఒక 15 రోజులు లేక 30 రోజులు లేక ఒక 40 రోజులు ప్రత్యేకంగా ఉంటారు. ఒక ప్రత్యేకమైన జీవన విధానాన్ని జీవిస్తూ ఉంటారు. మిగిలిన సాధారణమైన మనుషుల్లా వారు ఉండరు. అది ఎంత వరకైతే వారు అలాగా ఎన్ని రోజులు ఉండాలని వాళ్ళు నిర్ణయించుకుంటారో అన్ని రోజులు కూడా అలాగే ఉంటారు. కాబట్టి అలాగే ఇక్కడ ప్రతిష్ఠ కూడా అంతే. దేవుడు ఎప్పుడు మనల్ని ప్రతిష్ఠిస్తున్నాడో
లేక పరిశుద్ధపరుస్తున్నాడో, లేక పవిత్రపరుస్తున్నాడో, అక్కడ నుండి ఆనాటి నుండి లేక ఆ దినము నుండి మనమందరం కూడా ఏమవుతున్నాము అంటే ప్రత్యేకించబడుతున్నాము. ఒక అంటే ఈ లోకములో నుండి వేరు చేయబడుతున్నాము. వేరు చేయబడి, వేరు చేయబడిన విధానంలో మనము జీవించవలసిన వారమై ఉన్నాము. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాము. ఈ ఈ యొక్క సెపరేషన్ లేక ఈ పవిత్రీకరణ లేక ప్రతిష్ఠ చేయుట అనే దాన్ని గూర్చి మనం ఆలోచించినట్లయితే కొన్ని విషయాలు మనకి ఆహ్, దీని నుండి తెలుసుకుందాం. అంటే ఇది శరీరమును మెరుగుపరచటం కాదు. అంటే శరీరాన్ని ఏదో మనం చేయటం కాదు. శరీర సంబంధమైన విధానాలని మనం ఏదో చేయటం కాదు. కొంతమంది శరీరాన్ని ఏదో చేయటం అంటే విచిత్రమైన వస్త్రధారణ, లేకపోతే ప్రత్యేకమైన ఆహార నియమాలు, ప్రత్యేకమైన స్నానపానాదులు ఇలాగ శరీర సంబంధమైన విధానాల్లో ఒక ప్రత్యేకతను కనపరుస్తూ ఉంటారు. ఇక్కడ సాంక్టిఫికేషన్ అంటే అది కాదు. శరీర సంబంధంగా ఏదో ఒక విధానాలు కలిగి ఉండటం అనేది కాదు. కొందరు తమ శరీరం పైన వస్త్రధారణను వేరుగా కలిగుంటారు. అలాగే వారి యొక్క వెంట్రుకలు అంటే వాళ్ళ యొక్క హెయిర్ స్టైల్‌ని మార్చుకుంటూ ఉంటారు. అలాగే ఇలాగ అంటే సాధారణమైన మనుషులు ఉండేలా కాకుండా వారి శరీరం యొక్క విధానాల్లో, వారి యొక్క రూపం యొక్క మార్పులో అంటే వారి హెయిర్ స్టైల్ కావచ్చు, లేకపోతే ఒంటికి ధరించే వస్త్రాలు కావచ్చు, మొత్తానికి సాధారణమైన ప్రజల్లా కాకుండా డిఫరెంట్‌గా వాళ్ళు ఉంటూ ఉంటారు. మన భారతదేశంలో మనం చూసినట్లయితే కొందరు సాధువులను మనం చూస్తూ ఉంటాం. వారిలో కొందరు బట్టలు వేసుకోరు. అలాగే కొందరు తక్కువ వస్త్రాలు మాత్రమే వేసుకుంటారు. కొంతమంది వారి శరీరం నిండా విభూతి రాసుకోవటమో, బూడిద రాసుకోవటమో చేస్తూ ఉంటారు. అలాగే వారు తమ యొక్క హెయిర్‌ని జుట్టుని కత్తిరించకుండా అది ఎంత పొడవు పెరుగుతుందో అలాగే పొడవుగా పెంచుకుంటూ ఉంటారు. మరికొంతమంది గోళ్ళు కత్తిరించరు. ఇలాగా మరికొంతమంది మనుషుల మధ్య నివసించకుండా ఎక్కడో అరణ్య ప్రాంతంలోనో, పర్వత ప్రాంతాల్లోనో నివసిస్తూ ఉంటారు. ప్రత్యేకమైన దినాల్లో మాత్రమే ఏదైనా ఉత్సవాలు జరిగే సమయంలో మాత్రమే జనజీవనంలోనికి వస్తూ ఉంటారు. అంటే సాధారణ జనజీవనానికి వేరైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతిష్ఠించబడటం అంటే, పరిశుద్ధపరచబడటం అంటే, పవిత్రీకరణ చేయబడటం అంటే అది కాదు. అది కాదు. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. కొంతమంది మేము క్రైస్తవ్యంలోనికొచ్చేసరికి ఇక్కడ కూడా మాలాధారణ అనేది ఒక ప్రత్యేకమైన విధానాన్ని సృష్టించడం జరిగింది. మరికొంతమంది 40 రోజులు ఉపవాసాన్ని ఆచరించటం, ఆ ఉపవాస దినాల్లో వారికంటూ ఒక ప్రత్యేకమైన జీవితాన్ని గడపటం, కుటుంబీకులతో ఎలాంటి సంబంధం లేకుండా ఉండటం, కఠినమైన విధానాలని ఆచరిస్తూ శరీరాన్ని బాధపరుచుకోవటం, ఇదంతా ఒక నియమము లేక నిష్ట, అలాగే దేవుణ్ణి మెప్పించే లేక దేవునికి ఇష్టలుగా చేసుకునే ఒక ప్రక్రియగా భావిస్తూ ఉంటారు. ఇది దీన్ని వాళ్ళు ప్రతిష్ఠించుకొనుట లేక ప్రత్యేకపరుచుకొనుట లేక పరిశుద్ధులుగా ఉండుట అనే విధానాన్ని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మరికొంతమంది వివాహం చేసుకోకుండా మిగిలిపోతారు. వివాహం చేసుకోకుండా మేము ప్రత్యేక జీవితాన్ని జీవిస్తున్నాము
మా ప్రత్యేకమైన జీవితంలో వివాహాన్ని నిషేధించడం ఒక భాగం. మరికొంతమంది అయితే కేవలము శాకాహారాన్ని మాత్రమే తీసుకుంటూ ఉంటారు. మరి ఒకే కలర్ డ్రెస్ అంటే యూనిఫార్మ్ వేసుకుంటూ ఉంటారు. అంటే విచిత్రమైన అంటే రకరకాల వస్త్రాలను అంటే రకరకాల రంగులతో కూడిన వస్త్రాలను వేసుకోకుండా ఒకే రంగు. కొంతమంది కాషాయాన్ని ధరిస్తారు కొన్ని మతాలలో. మరికొంతమంది ఈ బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు. అంటే నల్ల బట్టలు మాత్రమే వేసుకుంటారు. మరికొంతమంది కేవలము తెల్లని బట్టలు మాత్రమే వేసుకుంటారు. ఇక తెల్లని వస్త్రాలు తప్ప వారి మీద ఎలాంటి అలంకరణ వారు ఉపయోగించరు. ఇక సాధారణమైన స్త్రీల వలె ఎటువంటి అలంకారము కానీ ఇంకేది కూడా ఉండదు. ఇవన్నీ కూడా మనుషులు కొనుట లేక ప్రత్యేకముగా సాంక్టిఫికేషన్ అని చెప్పుకుంటూ అనేక సంవత్సరాల నుండి నేటి వరకు కూడా నానాటికి కొనసాగుతున్న విధానాలు ఇవి. కనుక ఏది సాంక్టిఫికేషన్ కాదు అంటే శరీర సంబంధమైన క్రియలతో కూడినది ప్రత్యేకమైన లేక పరిశుద్ధ జీవన విధానము కాదు అనేది మొదట మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక చాలా మంది ఇటువంటి జీవన విధానాన్ని జీవిస్తూ ఇదే పరిశుద్ధమైన జీవన విధానం అనుకుంటారు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే మనకు అసలైన భావం ఇక్కడ కనపడుతుంది. 13వ వచనం చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం చూడండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మ చేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించుదురు. ఇక్కడ ఎంత అర్థవంతంగా దేవుని వాక్యం మాట్లాడుతుందో చూడండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల అంటారు. అంటే శరీరానుసారముగా అంటే శరీరము యొక్క కోరికలను, శరీరము యొక్క ఆలోచనలను, శరీరము యొక్క నియమాన్ని ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో, అలా అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళు చావవలసిన వారై ఉంటారు. దాన్ని మనం వదిలేసి రెండో పాయింట్ చూద్దాం. ఆత్మ చేత శారీర క్రియలను చంపిన ఎడల అంటే శరీర సంబంధమైన క్రియలతో కూడిన జీవన విధానాన్ని ఎప్పుడైతే మనం చంపివేసి ఆత్మ సంబంధులమైన జీవన విధానాన్ని జీవిస్తామో అదే ప్రతిష్ఠించబడిన వారి జీవితం. ఇది మనం గ్రహించాలి. శరీర సంబంధమైన జీవన విధానాన్ని అంటే శరీర సంబంధమైన జీవన విధానం ఏమిటి అనేది ఒకసారి మనం చదువుకున్నట్లయితే ఈ రోమీలకు రాసిన పత్రికలో 2 రకాల ప్రజలకు పౌలు గారు ఈ యొక్క విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే 1వ అధ్యాయం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చాలా విషయాలు మనకు తెలియచేయబడుతూ ఉంటాయి. 1వ అధ్యాయము 21వ వచనం నుండి చదువుకుందాం. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయెను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమాస్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు.
ఆమేన్. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి యెడల ఒకరు కామతప్తులైరి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి కనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరమును వాటితో నిండిన వారై కొండెగాండ్రులను అపవాదకులను దేవద్వేషులను హింసకులను అహంకారులను వెంకములాడువారును చెడ్డవాటిని కల్పించువారును తల్లిదండ్రులకు అవిధేయులను అవివేకులను మాట తప్పువారును అనురాగ రహితులను నిర్దయులునైరి. ఇట్టి కార్యములను అపేక్షించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఇది శరీర సంబంధమైన జీవన విధానం. శరీర కోర్కెలతో శరీరం ఏదైతే ఆశిస్తుందో ఆ శరీరాన్ని తృప్తిపరచడానికి జీవించే ఒక అసహ్యమైన జీవన విధానము. ఇది మనము జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఇలా రాయబడుతుంది. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇది మనము చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇది శరీర కార్యాలు. ఈ దీనిని మనం చంపివేయాలి. ఇక్కడ పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో మనకు తెలియజేసిన ఆ యొక్క సమాచారాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ 8వ అధ్యాయంలో ఆత్మచేత శారీరక క్రియలను చంపివేయుడి అంటాడు. ఆ దానిని ఇక్కడ మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఆలో జరిగే క్రియలు ఏవైతే ఉన్నాయో, కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మనము చంపివేయాలి, వాటిని నిషేధించాలి. అంతేగాని బాహ్య సంబంధముగా శరీరాన్ని విచిత్రమైన వేషధరణతోనో లేక డిఫరెంట్ లైఫ్ స్టైల్తోనో జీవించవలసిన ఆ విధంగా శాంక్టిఫికేషన్ పరిపరుచుట అంటే కాదు అన్న సంగతిని మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఆ అజ్ఞాన కాలము నుండి నేటి కాలము వరకు కూడా మానవుడు జ్ఞానపరముగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ మరొక వైపు భక్తి అనే ముసుగులో ఆ నానాటికి కూడా అంతకంతకు కూడా అజ్ఞానంలోనికి వెళుతున్న సంఘటనను ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒక సేవకుడు ఇలా బోధించడం నేను విన్నాను. ఏమిటి అంటే ఆయన వివాహం చేసుకోలేదు. కాబట్టి వివాహం చేసుకోకుండా అలాగే సేవకుడిగా మిగిలిపోయాడు. ఆయన ఒక వచనాన్ని కోట్ చేస్తాడు. ఏమిటంటే కాలము సమీపముగా ఉన్నది కాబట్టి పౌలు గారు కొరింథీ పత్రికలో అంటాడు ఏమిటంటే అక్కడ మీరు ప్రత్యేకంగా ఉండాలి. అంటే ఏమిటి ప్రత్యేకమైన జీవితము అంటే భార్యలు ఉన్నవారు లేనట్టును అంటాడు. అంటే ఏమిటి అంటే భార్యాభర్తలు కూడా ఒక పరిమితమైన జీవనాన్ని
జీవించాలి. అంటే వారి యొక్క శారీరక సంబంధమైన జీవన విధానంలో వారు లిమిట్‌గా ఉండాలి, పరిమితముగా ఉండాలి అనే విషయాన్ని ఆయన అక్కడ బోధించటం జరిగింది. చూడండి 7వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 29వ వచనాన్ని నేను చదువుతున్నాను. మనం చదువుకున్నట్లయితే, సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును అంటాడు. ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడినట్టును, ఆ కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోక నటన గతించుచున్నది. ఇందులో ఈ ఇవన్నీ ఒకే ఉద్దేశంతో రాయబడిన మాటలు. కానీ ఆయన వివాహం చేసుకోలేదు కాబట్టి ఇందులో మొదటి మాటను సపరేట్ చేశాడు. ఏమిటంటే, భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగా ఉండాలి. అంటే వారి వైవాహిక జీవితాన్ని వారు పరిమితంగా జీవించాలి అని ఆయన బోధించడం చేశాడు. కానీ అదే 7వ అధ్యాయంలో ఇంకొక మాట మనకు కనపడుతుంది. ఈ 7వ అధ్యాయం మనకి గూర్చి అక్కడ భార్యాభర్తల ధర్మాలను గూర్చి చాలా చక్కగా వివరించింది. కొందరు ఇదే పవిత్రీకరించబడటం అంటే మీరు ప్రత్యేకించబడ్డారు, దేవుడు మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాడు, దేవుడు మిమ్మల్ని ప్రతిష్ఠించుకున్నాడు, కాబట్టి మీరు ప్రతిష్ఠించబడిన జీవితాన్ని జీవించాలి, అందరూ స్త్రీ పురుషుల్లాగా, అందరూ భార్యాభర్తల్లాగా మీరు జీవించకూడదు అనేది ఆయన బోధ యొక్క ఉద్దేశం. ఇందులో దానికి వ్యతిరేకంగా పౌలు గారు ఆ పైన ఒక విషయాన్ని తెలియజేశాడు. ఏమిటి అనేది మనం గమనించినట్లయితే 7వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహము పైని అధికారము లేదు, అలాగున భార్యకే గాని భర్తకు తన దేహము పైని అధికారము లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకున్నట్లు తిరిగి కలుసుకొనుడి అన్నాడు. అంటే ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పునే, ఒకవేళ మీరు ప్రార్థన చేయాలి అనుకుంటే ఇద్దరి యొక్క అనుమతి అనుకూలత, ఒకవేళ భార్య తాను కొన్ని గంటలు కొద్ది రోజులు ప్రార్థాలి అని భర్త యొక్క అనుమతి తీసుకొని మాత్రమే, లేక భర్త చేయాలంటే భార్య మీరు ఆది వచ్చేటప్పుడు ముందు రోజు మీరు శారీరక కలయిక అనేది ఉండకూడదు. అలా ఉండడం ద్వారా అపవిత్రపరచబడతారు. అలా పవిత్రపరచబడి మరునాడు బలలో పాల్గొనే అర్హతను కోల్పోతారు. కాబట్టి ఉండాలి. ఆ రోజు మీరు తల స్నానం ఆచరించి తర్వాత ఉపవాసం ఉండి ఆ రాత్రంతా పగలు మరునాడు మీరు ఇలాగా ఉండాలి, అంటే బలలో పాల్గొనాలి అనే ఒక నియమాన్ని వారి సంఘంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత మరికొందరైతే స్త్రీలకు దేవుడు ఒక సైకిల్ ఇచ్చాడు, అంటే ఒక ఋతుచక్రాన్ని ఇచ్చాడు. అది వారి శరీర ధర్మం కనుక ఆ శరీర ధర్మ ప్రకారము ఆ యొక్క పీరియడ్స్ టైంలో
వారు మందిరానికి రాకూడదని, అలాగే ఒకవేళ వచ్చిన వారు వేరుగా కూర్చోవాలి అని, వారు ఇక ఆరాధనలో పాల్గొనకూడదు. ఒకవేళ వారు బలలో పాల్గొనే అర్హత కలిగినప్పటికీ వారు బలలో పాల్గొనకూడదు. వారు కడగా ఉండాలి, వేరుగా ఉండాలి అనే విషయాలను బోధించటం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఏమనుకుంటున్నారంటే, ప్రతిష్ఠ చేయబడిన వారు, పరిశుద్ధపరచబడిన వారు జీవించే జీవన విధానము అనేది వారి యొక్క బోధగా ఈరోజు వినటం బాధాకరం. ఇది లోకంలో ఉన్న ఇతర భక్తి విధానాలు లేక ఇతర మతాలు ఇలాగ బోధించడాన్ని మనం చూస్తే, ఒకవేళ వారి గ్రంథాలు అలాగా వారి యొక్క భక్తిని గూర్చి ఆదేశించి ఉండవచ్చు. అది మనకు సంబంధం లేని విషయం. కానీ బైబిలు క్రైస్తవులకు ఇలాగ ఎక్కడ చెప్పలేదు. కనుక బైబిలు చెప్పిన విధానం లేక దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ పవిత్రపరచబడుట లేక పరిశుద్ధపరచబడుట అనే జీవన విధానము దీనికి సంబంధించింది కాదు అనేది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. నేటికి కూడా క్రైస్తవ జీవితము పట్ల చాలా మంది విశ్వాసులకు మరీ బాధకరంగా, బోధకులకు అవగాహన లేకపోవటం చాలా బాధకరమైన విషయం. కనుక ప్రియమైన వారలారా, ఈ యొక్క భాగాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, పవిత్రీకరించబడుట లేక ప్రతిష్ఠించబడుట అనేది శరీరాన్ని మెరుగుపరచడం లేకపోతే శరీర సంబంధమైన జీవన విధానంలో మార్పులు తీసుకురావటం కాదు. లోపల జరిగే అంతర్లీనమై ఉన్న శరీర సంబంధమైన క్రియలను చంపివేయటం. అది బైబిల్ బోధించే విషయం. అంతేగాని బాహ్య సంబంధముగా విచిత్రమైన జీవన విధానము, విచిత్రమైన అలంకరణ, విచిత్రమైన పద్ధతులు, విచిత్రమైన ఆహార నియమాలు ఇవన్నీ కూడా అది అన్యమత సంబంధమైనవి కానీ దేవుని వాక్య సంబంధమైనవి కాదు. కనుక ఎక్కడో అన్య మతాలలో ఉండవలసిన ఆ యొక్క విధానాలను తీసుకుని వచ్చి దేవుని యొక్క వాక్య సంబంధమైన క్రైస్తవ విధానంలో లేక క్రైస్తవ్యంలోనికి వాటిని చేర్చటము, వాక్య జ్ఞానము లేని విశ్వాసులు గ్రుడ్డిగా వాటిని ఫాలో అవుతూ క్రైస్తవ్యాన్ని ఇతర అన్య మతాలతో కలిపేయటము, మీకు మాకు ఏమి తేడా లేదు అని తెలియచేసే విధానాలను వ్యక్తపరచటము దేవునికి అవమానము, అలాగే మన విశ్వాసానికి వ్యతిరేకము. అది చివరికి మనల్ని నిత్య జీవానికి వేరు చేస్తుంది అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక ఇటువంటి విషయాలను మనము జాగ్రత్తగా గ్రహించి పరిశీలించుట ద్వారా ఏది ప్రతిష్ఠ చేయబడటం లేక పరిశుద్ధపరచబడటం అంటే బైబిల్ ఏం బోధిస్తుంది అనే సత్యాన్ని మనం క్షుణ్ణంగా గ్రహించాలి. కనుక ఏది కాదు అంటే శరీర సంబంధమైన జీవన విధానము కాదు. ఇక రెండో పాయింట్ చెప్తున్నాను. రెండో పాయింట్ ఏంటంటే పాప స్వభావము యొక్క నిర్మూలన కాదు. అంటే మనల్ని దేవుడు పరిశుద్ధపరిచాడు కాబట్టి ఇక నేటి నుండి మనలో ఉన్న పాప స్వభావము నిర్మూలించబడింది. మనము ఎలాంటి వారం అయిపోయామంటే ఇక పాపం అనేది అసలు మనకు తెలియని సెన్స్ లోనికి వెళ్ళిపోయాము. అంటే ఒక వ్యక్తి అపస్మారక స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు, లేకపోతే స్పృహ తప్పి మరలా స్పృహలోనికి వచ్చినప్పుడు తన పూర్వ జీవితాన్ని, గత జీవితాన్ని మరచిపోయి అసలు మీరెవరు, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, అసలు నాకేమైంది, లేకపోతే అని అసలు గతాన్ని మర్చిపోయి ఆ గతంలో తనతో ఉన్న సంబంధం ఉన్న మనుషులను, అలాగే తనతో ఉన్న కుటుంబాన్ని, లేక అసలు తనను తానే మర్చిపోయే విధానం ఉంది కదా, అది కాదు. ఇది పాప స్వభావ నిర్మూలన కాదు. పాప స్వభావం మనలో ఉంటూనే ఉంటుంది. పాప స్వభావం మనతోనే ఉంటుంది. నిరంతరం మనము దానితో పోరాడుతూ
మనము పరిశుద్ధ జీవితాన్ని జీవించవలసిన వారమై ఉన్నాం. కొందరు ఏమనుకుంటూ ఉంటారంటే, ఒక విశ్వాసి పరిశుద్ధపరచబడే అనుభవం ద్వారా అన్ని శారీరక అనుభవాలను, అంటే శరీర సంబంధమైన జీవితాన్ని తీసివేసుకొని పాపము చెయ్యలేని స్థితికి చేరుకుంటాడని కొంతమంది అనుకుంటారు. పాపము చెయ్యలేని స్థితిలోనికి చేరుకుంటాడు. ఇక పాపము అతడు ఎన్నటికీ చెయ్యలేడు అనుకుంటారు. కానీ అది కాదు. పవిత్రపరచబడటం లేక పరిశుద్ధపరచబడటం అంటే అది కాదు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక మనము పరిశుద్ధపరచుట అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే, ఇక్కడ పాత నిబంధనలో కొన్ని ఉదాహరణలను మనము గమనించినప్పుడు, నిర్గమకాండము 40వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నామంటే, శరీర సంబంధమైన విధానము కాదు. అంటే శరీరాన్ని ఒక క్రొత్త విధానంలోకి మార్చడం కాదు అని చెప్పుకున్నాం. అలాగే ఇది పాప స్వభావాన్ని నిర్మూలించటం కూడా కాదు. అంటే సమూలముగా మనలో నుండి తీసివేసి అసలు అదేంటో మనకు తెలియదు అన్నట్లుగా ప్రవర్తించటము కూడా కాదు. లేకపోతే అది అది మనకసలు తెలియకుండా పోవటం కాదు. ఇది గ్రహించాలి. చాలామంది మనం మనం పరిశుద్ధపరచబడిన తర్వాత ఇలా అయిపోతాము అనే ఆలోచనలోకొచ్చారు. కొంతమంది అలా బోధించడం కూడా జరుగుతుంది. ఇప్పుడు నిర్గమకాండం 40వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండము 40వ అధ్యాయము 10వ వచనము చూడండి. దహన బలిపీఠమునకు అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను. అప్పుడు ఆ పీఠము అతి పరిశుద్ధమగును. అంటే దహన బలిపీఠాన్ని ప్రతిష్ఠించమంటున్నాడు. అంటే అంటే వాక్యాలలో, అంటే లేఖనాల్లో ఈ ప్రతిష్ఠించుట అనే మాట ఎలా ఉపయోగించబడింది అనే వచనాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు నిర్గమకాండం చూసాము. తరువాత నిర్గమకాండము 19వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. 23వ వచనం. మోషే యెహోవాతో, ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు. నీవు పర్వతమునకు మేరలను ఏర్పరిచి దాని పరిశుద్ధపరచవలనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించుదువనెను. అక్కడేమో దహన బలిపీఠాన్ని పరిశుద్ధపరచమన్నాడు. ఇక్కడేమో పర్వతాన్ని పరిశుద్ధపరచమంటున్నాడు. చూడండి, పర్వతాన్ని పరిశుద్ధపరచమంటున్నాడు. ఆ తరువాత యోహాను సువార్త 10వ అధ్యాయము 36వ వచనము. యోహాను సువార్త 10వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 36వ వచనం. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా. అంటే మనం వచనాలు మాత్రమే చూస్తున్నాం. ఒకటి, అక్కడ బలిపీఠాన్ని అభిషేకం చేయమన్నాడు. తర్వాత రెండవది అంటే ప్రతిష్ఠించమన్నాడు. ఆ తర్వాత పర్వతాన్ని ప్రతిష్ఠించమన్నాడు, పరిశుద్ధపరచమన్నాడు. ఇక్కడేమో యేసుక్రీస్తు వారిని తండ్రి పరిశుద్ధపరిచి ఈ లోకంలోనికి పంపుతూ ఉన్నాడు. ఆ తర్వాత యోహాను సువార్త 17వ అధ్యాయం 19వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు తన్ను తాను ప్రతిష్ఠించుకున్నట్లుగా, అలాగే శిష్యులను కూడా ప్రతిష్ఠ చేస్తున్నట్లుగా ఈ వచనం మనకు తెలియజేస్తూ ఉంది. అలాగే 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం చూడండి. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును.
లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయ్యుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. ఈ ఈ యొక్క వచనాలన్నిటినీ కూడా మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆహ్, మరి ఇంకొక వచనం కూడా మనం చూద్దాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకున్నట్లయితే, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అంటాడు. ఇక్కడ మనం ప్రభువారిని ప్రతిష్ఠించుకోవాలి అని చెప్పబడుతుంది. ఆ అలాగే ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-3 వచనాలు కూడా చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-3 వచనాలు మనం చదువుకున్నట్లయితే, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీర సంబంధులైనట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్నవారు కారా? ఇక్కడ ఈ యొక్క వచనాలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే పౌలు గారు ఈ వచనాల్లో కొరింథీ సంఘము యొక్క ఆత్మ సంబంధమైన విధానం ఎలా ఉందో అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ మనము ఈ వచనాలన్నిటినీ ఈ ప్రతిష్ఠించుట లేక ప్రత్యేకించుట అనే సందర్భాలు, ఆ సందర్భాలలో ఏ ఉద్దేశంతో ఉపయోగించబడ్డాయో అనే విషయాలను మనము ఇప్పటి వరకు చదువుకున్నాము. మనకు సమయం అయిపోయింది కనుక దేవుని చిత్తమైతే ఈ పాఠాన్ని తిరిగి రేపటి దినము మనము కొనసాగిద్దాము. ఇంతవరకు ఎంతో శ్రద్ధతో విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.